తుంబురు తీర్థం తుంబురు దంపతులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి 11 కిలోమీటర్ల దూరంలో తుంబురు తీర్థం ఉంది. పూర్వం తుంబురుడు అనే గంధర్వుడు సతీ సమేతంగా ఈ లోయలో నివసించేవాడు. పుణ్య సంపాదన కోసం మాఘమాసంలో ప్రతిదినం సూర్యోదయం సమయాన భార్యాభర్తలు స్నానం ఆచరించేవారు. అక్కడి పరిసరాలు శుభ్రపరచి ముగ్గులు వేసి నైవేద్యం పెట్టి అరిషడ్వర్గాలను పోగొట్టుకునేందుకు పూజలు చేసేవారు. అయితే అక్కడి చలికి భయపడి తుంబురిని భార్య భర్త మాటలను పెడచెవిన పెడుతుంది. తుంబురికి భార్యపై కోపం వచ్చి ఆమెను కప్పగా మారిపోయి చెట్టు తొర్రలో జీవించమని శపిస్తాడు. భార్య తన తప్పును మన్నించి శాపమోచనాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తుంది. అప్పుడు తుంబురుడు శాంతించి ఈ తీర్థానికి అగస్త్య మహాముని తన శిష్యులతో కలిసి వచ్చి స్నానం చేసి తీర్థ మహిమను చెప్పినప్పుడు యథారూపం దాలుస్తావని అభయమిస్తాడు. తర్వాత ఆమెకు శాప విమోచనం కలిగి గంధర్వ స్త్రీగా మారిందని చెప్తారు. అప్పటి నుండి ఈ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చిందంటారు. ఓం నమో వెంకటేశాయ.